సౌండ్ చూసారా ఎట్ వస్తుందో, వేణ సౌండ్ అయితే. ఇదిగోండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం ఈ ఫిషింగ్ లైన్ అనేది అన్బాక్స్ చేస్తాం. అలాగే దీని స్ట్రెంత్ మనం టెస్టింగ్ కూడా అయితే ఈరోజు అయితే చేస్తుంటాం అనమాట. ఈరోజు చేసి ఫుల్ వీడియో అనమాట. ఇది కంప్లీట్గా చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. దీన్ని చూడండి, మీకు నచ్చితే ఇలాంటి ప్రోడక్ట్స్ కొనుక్కోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఫిషింగ్. ఈరోజు మనం ఇదిగోండి ఇది ఫ్లిప్కార్ట్ నుంచి నేనైతే ఒక ఫిషింగ్ లైన్ అయితే ఆర్డర్ చేశాను. అంటే అందుకని దీన్ని అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను. దీని గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనే విషయంతో ఇన్ని రోజులు లేట్ అయింది. ఇప్పుడైతే ఖాళీ దొరికింది. ఓకే, దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేసేది చూపిస్తాను నీకు. ఇదిగోండి దీని లోపల మళ్ళీ ఇంకో ప్యాకింగ్. ఇదిగోండి నేను ఆల్రెడీ ఇందాక ఓపెన్ చేశాను, ఎలా ఉంది చూద్దాం, చాలా రోజులు అయిందని. ఇదిగోండి ప్రాపర్ ఇది ఫిషింగ్ లైన్ అనమాట. ఇది బ్రాడర్ ఫిషింగ్ లైను. ఇది 100 మీటర్స్ ఉండే లెంత్ అనమాట. ఇదిగోండి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి, 50 mm. ఇదిగో 50 mm 100 మీటర్స్. ఇది నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, ఇక్కడ చూడండి ఇది 36.2 kgs అయితే వెయిట్ మనకి మోసే విధంగా వాళ్ళు చెప్పారు. అసలు చూద్దాం లైన్ ఏ విధంగా ఉందో. ఇదిగోండి ఇలా అయితే ఉంది, గ్రీన్ కలర్గా. వాటిలో గ్రే కలర్ కూడా ఉంటుంది. ఇక్కడైతే సీల్ ఉంటుంది, సీల్ అయితే ఓపెన్ చేయాలి. ఇదిగోండి ఇక్కడైతే సీల్ ఉంటుంది, తీసుకుందాం. ఓకే, ఇదో చూడడానికి మనకి 50 mm లైన్. ఇది ఇంతకుముందు మనం వాడేది మోనో లైన్ అనమాట. మోనో లైన్కి దీనికి కాస్త డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇదిగోండి మన దగ్గర ఉండేది ఇదో ఫీడర్ కోసం ఇక్కడైతే పెట్టినాను. అంతకుముందు పాత ఇది 80 mm అలా వాడేది. కొన్ని దగ్గరలో అప్పుడు పెద్ద చేపలు పడేది, ఇప్పుడు అసలు ఎక్కడ కుదరట్లేదు. ఇదిగోండి ఇదేంటంటే మనం ఇదిగోండి ఇట్లా చిక్కుబడినట్టు ఇలా అవుతుంది అనమాట. ఇది వచ్చి మనం ఫిషింగ్ రీల్స్కి వేసుకోవడానికి చాలా బాగుంటాయి. అంటే మిషన్స్ ఉంటాయి కదా, వాటికి చాలా బాగుంటాయి. ఇది 100 mm లెంత్ ఉంటుంది. ఇదిగోండి చూడడానికి ఇది లుక్ పరంగా అయితే మనకి స్ట్రాంగ్ అయినా ఉంది. చేతితో కూడా ట్రై చేశాను, చేయి తెగుతుందో కానీ వాస్తుందో కానీ ఇప్పుడు మీకు వచ్చిన చాలామంది దీన్ని కొనుక్కోవాలనుకుంటాం. నేను కొన్నప్పుడు అయితే ఇది 160 రూపీస్ అలా పడింది. ఇప్పుడు 215 220 ఉంది. ఫ్లిప్కార్ట్లో అయితే కొన్నాను నేను. మీరు లింక్ ఇస్తాను, కుదిరితే మీరు నచ్చితే చూసి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే మనం టెస్టింగ్కి అయితే తీసుకుని వెళ్దాం మళ్ళీ లేట్ లేకుండా. ఇదిగోండి ఎలా ఉందో చూడండి. దాంతో మోనో లైన్తో దీంతో పోల్చుకుంటే ఇది 50 mm, ఇది 0.50 mm. ఇది మామూలుగా 50 నెంబర్ అంటుంటాం, అది కూడా మించు అలాగే ఉంటుంది. కానీ ఇది చాలా సన్నగా ఉంది. మన ఫీడర్లకి మనం స్టాండర్డ్ మనం ఇలాంటి పాపప్స్ కట్టుకుంటాం కదా, అలాంటి వాటికి ఇది చాలా బాగుంటుంది. ట్రై చేద్దాం ఫిషింగ్. నాకు కుదిరితే ఖచ్చితంగా వీడియో త్వరలో అయితే చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు టెస్టింగ్కి వెళ్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, దీన్ని అయితే మనం సెట్ చేసాను. మీకు గ్రీన్లో కనిపించదు, ఇది గ్రీను, పక్కన బ్యాక్గ్రౌండ్ కూడా గ్రీన్ కాబట్టి. ఇదిగోండి నేను ఈ ఉక్కులు అయితే వాడుతున్నాను. ఈ ఉక్కులు ఏంటంటే మన సోలార్లకి అయితే మన ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటాయి కదా, ఫెన్సింగ్, వాటికైతే యూజ్ చేస్తారు. ఇదిగోండి బ్రాడర్ లైను గ్రీన్ కలర్. ఇదిగోండి దీన్ని అయితే బుక్ చేస్తాం. ఇప్పుడే టెస్టింగ్ చేద్దాం. ఇది తెంపేదానికి కూడా చాలా కష్టమైంది, చూడాలి. ఇది ఇప్పుడైతే ఫస్ట్ 20 kgsకి అయితే వేస్తున్నాను. ఇది కాస్త పొట్టిగా కట్టుంటే పోయింది. ఇది దీన్ని కూడా చూద్దాం. అంటే సింగిల్ మీద కాకుండా డబుల్కి అయితే 2 అయితే ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఇది ఇప్పుడు 20 kgs అయితే మోస్తుంది. ఇది నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. దీని లోపల ఇంకా చాలా పొరలు అయితే ఉన్నాయి, అనుకున్నంత వీక్గా అయితే లేదు. ఇలా అయితే కట్టిపెట్టాము. ఇప్పుడు సౌండ్ చూసారా ఎట్ వస్తుందో, వేణ సౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకి ఇంచుమించు 2 feet డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు వాటర్ అయితే వేసి చెక్ చేద్దాం. టోటల్గా 32 kgs అయితే అవుతుంది. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బకెట్లు అయితే వేస్తున్నాను మొత్తం డమ్ముల్స్ని, ప్లేట్లని. టోటల్గా అయితే ఇప్పుడు దీన్ని అయితే చెక్ చేద్దాం.
దీన్ని అయితే మనం ఈ తాడు అయితే లెంత్ అనేది కాస్త అయితే తగ్గిద్దాం, ఎందుకంటే తగ్గకపోతే మనకి కిందకైతే బయట అనుకోవద్ది. దానికి పైన కూడా 2 చుట్లు చుడుతున్నాను, కింద కూడా అట్లాగే చుడదాం. మీకు కనిపిస్తుందా అంటే మళ్ళీ మళ్ళీ వీడియో చేయడానికి కుదరదు, అందుకోసం నేను అన్నిసార్లు చూసుకుంటున్నాను, ఏమనుకోవాకండి. ఇదైతే తెగిపోయింది, చూస్తున్నారా? వీళ్ళు కంపెనీ వాళ్ళు మనకి ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఈ లైన్ అనేది మనకి దీని మీద మెన్షన్ చేస్తున్నారు, 36.2 అని అయితే మెన్షన్ చేస్తున్నారు. మనకు అప్రాక్సిమేట్లకి ఇది 30 kgs అయితే యావరేజ్గా మెయింటైన్ చేస్తుంది. 33 kgలు వేస్తే ఇది అయితే ఒక వితిన్ 2 secondsకి అయితే తెగిపోయింది, మీరు చూసారు వీడియోలో. కానీ 30 అయితే మ్యాక్సిమం అయితే సపోర్ట్ చేస్తుంది, అండ్ 36 అయితే వేశారనమాట. ఇది ఇంకొకటి మనం ఉపయోగించే ప్రెజర్ బట్టి కూడా ఉంటుంది, కానీ ఇదైతే సెంటర్లోనే దిగింది, అక్కడైతే ఎడ్జెస్లో అయితే తెగలేదు, అది మీరు గమనించాలి. ఇక్కడ నేను చూపిస్తాను మీకు, ఇక్కడ ఎక్కడ పెట్టాను. ఓకే, సెంటర్లో అయితే తెగిందనమాట. మనకి తీసుకోవచ్చు, ఈ ప్రైస్కి అయితే వస్తే. మనకి వీటిలో ఇంకా పెద్ద లైన్స్ ఉంటాయి, మనకి 0.50 mm ఇది, ఇంకా 60 ఉంటుంది, 70 ఉంటుంది. వాటిని బట్టి అయితే మనకి వెయిట్ అయితే ఉంటుంది, మీరు డిసైడ్ చేసుకొని ఫిషింగ్ అయితే చేసుకోండి. హ్యాపీ ఫిషింగ్. వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, అంతవరకు ఉంటాను, బాయ్ బాయ్.